వెల్కమ్ బ్యాక్ టు జోస్నాస్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కార్న్ఫ్లోర్ 1 స్పూను, బియ్యం పిండి 1 స్పూను, కొద్దిగా ఆయిల్, నిమ్మరసం 1 చెక్క, మొత్తం కలుపుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసి వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫుడ్ కలర్ కొద్దిగా వాటర్లో వేసి కలపండి. చేపల ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు చేపలు బాగా కడిగేసి ఉప్పు నీటిలో కూడా కడిగేసి ఉప్పు పసుపు వేసి కడిగి తీసుకొని వాటికి మొత్తం మంచిగా మసాలాను పట్టించాలి. అన్ని వైపులా పట్టించాలండి. అన్ని వైపులా పట్టించేసి ఒక అరగంట సేపు మూత పెట్టి అలాగే ఉంచేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసి ఒక పెనం మీద ముందుగా నానబెట్టిన చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అలా పెట్టి 2 సైడ్లు కాల్చుకోవాలి. మీడియంలోనే పెట్టాలండి. మీడియంలో పెడితే మంచిగా ముక్క ఉడుకుతుంది. ఇంకా కొద్దిగా ఆయిల్ అవసరమైతే వెయ్యండి. చూడండి, ఒకవైపు మొత్తం మంచిగా వేగిపోయింది. అలా 2 సైడ్లు వేపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే కొత్తిమీర వేయండి లాస్ట్కి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.